కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు. అధికారంలో ఉన్నప్పుడు నా అంత మొనగాడు లేడని విర్రవీగితే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి పెట్టినటువంటి గతి అందరికీ పడుతుంది. దానికి లైవ్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీనే. ఇప్పటిదాకా ప్రజాస్వామ్యం గుర్తు రాలేదు. ప్రజాస్వామ్య విలువలు, భారత రాజ్యాంగం ఏవి గుర్తు రాలేదు. తన ఇష్టారీతిని పరిపాలన సాగించినటువంటి పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ హాహాకారాలు చేస్తున్నారు. కాకపోతే వినే నాదుడు, వినిపించుకునే నాదుడు ఎవరు లేరు. అరౌండ్ 15 సంవత్సరాలు అప్రతిహతంగా ఏకఛత్రాధిపత్యంగా పశ్చిమ బెంగాల్ను ఏలినటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు ఏదైతే ఇండీ కూటమిని సమావేశపరచండి అని దేబురించేటువంటి పరిస్థితి. ఒకరోజు ఇండీ కూటమిని లెక్క చేయలేదు ఇదే మమతా బెనర్జీ. ఇప్పుడు మీరు సమావేశపరచండి, రాహుల్ గాంధీ దీన్ని లీడ్ చేయలేకపోతే నేను ముందుండి లీడ్ చేస్తాను అని ఎవరైతే ప్రతిపక్షాలు ఉన్నాయో ఆ ప్రతిపక్షాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు మమతా బెనర్జీ. మరి ఏముంది, ఆపర్చునిటీ కానీ, ఛాన్స్ కానీ, చాయిస్ కానీ ఏమీ లేవు కదా. ఒకవైపు చూస్తే శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి దైన్యమైన పరిస్థితిలో ఉంది. 2021 ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా, దాన్ని గమనంలోకి తీసుకొని అసెంబ్లీని కూడా బలపరుచుకోవాల్సినటువంటి అవసరం మమతా బెనర్జీకి ఉంది కదా, ఆ పని చేయలేదు. ఘోరమైన ఓటమి 2026తో పొందడంతో పాటు కనీసం అసెంబ్లీకి వెళ్ళలేని దుస్థితి కూడా వచ్చింది మమతా బెనర్జీకి. ఒకవైపు చూద్దామా, పార్టీ ఎమ్మెల్యేలు 80 మంది గెలిచారు. ఆ 80 మందిని ఈమె అసెంబ్లీకి వెళ్ళుంటే నిలబెట్టుకునేది ఎలాగో అలాగా. అసెంబ్లీకి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి నేను అసెంబ్లీకి శాసనసభ ప్రతిపక్ష నేతగా చేస్తానంటే అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఊరుకుంటారా? వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేశారు. ఆ రతివ్రత అనేటువంటి ఒక ఆయన ఎవరైతే టీఎంసీ నుంచి గెలిచినటువంటి 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మందిని చీల్చి ఆయన శాసనసభ పక్ష ప్రతిపక్ష నేతగా మారిపోయి డైరెక్ట్గా వెళ్ళి అసెంబ్లీ స్పీకర్కి లెటర్ ఇచ్చాడు. మాదే అసలైన టీఎంసీ, కావాలనుకుంటే మమతా బెనర్జీ మాకేదైనా కోఆర్డినేటర్గానో లేకపోతే ఏదైనా సలహాలు ఇచ్చే ఒక థర్డ్ పార్టీ పర్సన్ కూడా ఉంచుకుంటాం, కానీ మేము ఆమె ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తికి సమర్థించలేము, యాక్సెప్ట్ చేయలేము, కాబట్టి మాదే అసలైన టీఎంసీ అని గుర్తించండి అని లేఖ రాశారు. ఫిజికల్గా వెళ్ళి కలిసి చెప్పారు. మరి అంత జరిగిన తర్వాత అసలే బీజేపీ మమత కోటలు బద్దలు కొట్టిన తర్వాత ఇంకా బద్దలు కొట్టాలి, అసలు భూమిలోకి తొక్కేయాలనుకుంటున్నటువంటి వెయిట్ చేసినటువంటి బీజేపీ ఆగుతుందా? డెఫినెట్గా మమతా బెనర్జీని పక్కన పెట్టింది. ఆ రతిప్రదాకే ప్రతిపక్ష నేత పోస్ట్ ఇచ్చింది. హ్యాపీగా ఇప్పుడు బీజేపీ కూర్చోమంటే కూర్చుంటాడు, నుంచోమంటే నుంచుంటాడు. అట్లాంటి సిచ్యువేషన్కి ఇప్పుడు బీజేపీ శాసనసభ పక్షాన్ని దిగజార్చింది. ఇక రెండోది చూసుకుంటే ఎంపీస్లో కూడా దాదాపు మెజారిటీ ఎంపీస్ మమతా బెనర్జీకి అపోజిషన్గా ఉన్నారు. సొంత పార్టీలోనే వేరు కుంపటి పెట్టుకున్నారు. అరౌండ్ 25 మంది ఎంపీలు జంపు కొడతారని అనుకుంటున్నారు. సో ఏదైతే వీళ్ళందరూ కూడా రాజ్యాంగబద్ధంగా జంపు కొట్టడం ద్వారా వాళ్ళ పదవులు కాపాడుకోవాలని ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మమతా బెనర్జీ అర్జెంటుగా ప్రతిపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయండి, ఇండీ కూటమి సమావేశాన్ని ఏర్పాటు చేయండి అని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకురావడం. జూన్ 8న వాళ్ళు సమావేశం జరుగుతుండగానే ఇంకొక సంచలనమైన పరిణామం ఏం జరిగిందంటే, ఆమె పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ ఈరోజు జలక్కిచ్చి వేరే పార్టీలోకి మారబోతున్నాడు. ఆటోమేటిక్గా రిజైన్ చేశాడనే చెప్తున్నారు. అంటే రిజైన్ చేయడానికి ఆపుతారా, లేకపోతే అందరూ ఒక 20 మంది ఎమ్మెల్యేలు కలిసి ముందుకెళ్తారా అనేటువంటి అవకాశం మనకి ప్రస్తుతానికైతే లేదు. అది ఎవరంటే సుఖేందు శేఖర్ రాయ్ అనేటువంటి ఒక ఎంపీ ఈరోజు మమతా బెనర్జీకి గట్టి జలక్కిచ్చి హ్యాపీగా వెళ్ళి ఎన్డీఏ పక్షాల్లో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఆయన దారిలోనే ఇంకొక 20 మంది కనుక వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా టీఎంసీ పార్లమెంట్ పక్షం కూడా వెళ్ళి ఎన్డీఏలో చేరుతుంది. సో ఆ రకంగా ఎంపీల కథ కూడా సుఖాంతం అవుతుంది. ఇక దీన్ని బట్టి చివరిగా మమతా బెనర్జీకి మిగిలేది ఏంటంటే ఓ 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 4-5 ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ. అంతకు మించి ఈ 5 సంవత్సరాల్లో ఆమె చేయగలిగింది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే నేను రాజ్యసభకి నామినేట్ అవుతాను, లేకపోతే ఎవరైతే లోక్సభ ఎంపీలు ఉన్నారో ఒక లోక్సభ ఎంపీని రాజీనామా చేయమన్నారు. ఆ రాజీనామా చేయమంది కూడా యూసఫ్ పఠాని రాజీనామా చేయమంటే సౌరభ్ గంగూలీ ద్వారా వార్తావాహకం నడిచి యూసఫ్ పఠాని రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేయను, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నాడు యూసఫ్ పఠాన్. ఇప్పుడు ఆధారాలు కూడా మూసుకుపోయాయి. ఇక ఎవరైనా ఉన్న వాళ్ళల్లో అనుంగు మిత్రులు, అనుచరగణం ఉంటే, ఎవరైనా త్యాగశీలులు ఉంటే త్యాగం చేయడం ద్వారా ఆమె పార్లమెంట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఎగుసభ కానీ దిగుసభ కానీ. లేకపోతే ఆధారాలు కూడా మూసుకుపోయినట్టే. ఇక లేదు అనుకుంటే కృష్ణారామ అనుకుంటూ పార్టీని కొంతకాలం బతికించుకోవడం.
ఇప్పటికే ఆమెకి 70 పైన వయస్సు. ఇంకెంతకాలం రాజకీయాల్లో ఉంటారో చెప్పలేం. సో, ఈ విధంగా టీఎంసీ పతనావస్థకి చేరుకుంది ప్రస్తుతానికి. ఈ గ్యాప్‌లోనే ఇప్పుడు ఇండీ కూటమిని బలపరుస్తున్నాను అనేటువంటి ఒక మెసేజ్ తోటి ఆమె ఢిల్లీలోకెళ్ళడం, ఇదంతా కూడా బీజేపీని కట్టడి చేయడానికి. బీజేపీ ఏదైతే శాసనసభాపక్ష నేతగా రతిబ్రతాని ఎన్నుకోవటం, ఒకవైపు ఎంపీలని కుదేలు చేసే చర్యల్లో భాగంగా దాన్ని ఎట్లాగైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో నేను బీజేపీకి ఎగనిస్ట్‌గా పోరాడుతున్నాను అనేటువంటి ఒక మెసేజ్‌ని ఒకవైపు పశ్చిమ బెంగాల్ ప్రజలకి, మరొక వైపు దేశ ప్రజలకి కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో మంచి పాత్ర వహించారు. ఈ గ్యాప్‌లోనే కేజ్రీవాల్ దగ్గరికెళ్ళి కేజ్రీవాల్‌ని కలవటం, కేజ్రీవాల్‌ని కూడా రమ్మంటం, కేజ్రీవాల్ నేను రాను పో అని అనడం అవి కూడా జరిగినాయి. ఇక సిపిఎం, సిపిఐ పార్టీలు ఏదైతే రీసెంట్‌గా కేరళలో జరిగిన ఎలక్షన్స్‌లో, ఆ ఎలక్షన్స్‌లో మీరు మా మీద తీవ్రమైన విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ వచ్చి మా మీద విమర్శలు చేశాడు. వాటిని మేము ఎలా సమర్థించుకోవాలి అని నిన్ననే మల్లికార్జున ఖర్గేకి ఒక ఘాటు లేఖ కూడా రాశాడు. ఆ లేఖకి రెస్పాన్స్ ఇంతవరకు లేదు. అయినప్పటికీ కూటమి ధర్మాన్ని మేము పాటిస్తూ దానికి చెందినటువంటి మా పార్టీకి చెందినటువంటి ఒక ప్రతినిధిని అక్కడికి పంపిస్తున్నామని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఇక తమిళనాడు స్టాలిన్ చూసుకుంటే, తమిళనాడులో ఎప్పుడైతే టీవీకేకి 108 స్థానాలు వచ్చాయో అందరికంటే ముందు జంప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కనీసం డిఎంకేకి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆటోమేటిక్గా వెళ్ళి టీవీకే జోసెఫ్ విజయ్ సంకనెక్కారు. ఆటోమేటిక్గా ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది కదా, పరువు పోయినంత పనైంది స్టాలిన్కి. సో స్టాలిన్ ఆటోమేటిక్గా ఇక ఇండీ కూటమికి, ఈ కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతాను, తెగదెంపులైపోయినాయి అని చెప్పారు. అక్కడితో అంతవరకు ముగిసింది. నిన్న మళ్ళీ స్టాలిన్ స్పందిస్తూ, ఇక ఎప్పుడు కూడా ఇండియా కూటమి సమావేశానికి మేము హాజరు కాము, కాకపోతే బీజేపీని ఎదుర్కోవడంలో ముందుంటాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండీ కూటమికి దగ్గరగా జరగమని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మిగిలింది ఎవరయ్యా అంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఇక ఏదో చిన్న చితక పార్టీలు వీళ్ళు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గ్యాప్లోనే మళ్ళీ ఏదైతే ఆ సమావేశం జరుగుతున్న ప్రాంగణం అంతా కూడా ఒక రకమైనటువంటి అంతకుముందు ఈ ప్రతిపక్ష నేతలుగా ఉన్న శరద్ పవార్ కానీ, స్టాలిన్ కానీ మాట్లాడిన మాటలంతా కూడా పోస్టర్లు అంటించారు. ఆ పోస్టర్లు చూసిన తర్వాత మీడియా దాన్ని హైలైట్ చేసింది. ఆ హైలైట్ చేసినా కానీ స్టిల్ సమావేశం అయితే జరుగుతుంది. మరి సమావేశంలో ఏం తేలుస్తారు, చర్చిస్తారనేది ముఖ్యమైన. సో ఇక్కడ విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంది ఎవరంటే మమతా బెనర్జీ. మమతా బెనర్జీలో పశ్చిమ బెంగాల్ ఇక అధికారానికి ఆశాంతం దూరమైనట్టే. ఎందుకంటే అంతకుముందు గత చరిత్ర చూసుకుంటే సిపిఎం పార్టీ 30 ఏళ్ళు పరిపాలించింది, మమతా బెనర్జీ 15 ఏళ్ళు పరిపాలించింది. బీజేపీ కూడా ఎందుకు పరిపాలించదు? 15 సంవత్సరాలనే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక ఈ గ్యాప్లో మమతా బెనర్జీకి మళ్ళీ సీఎం పీయడం అంటే కష్టమే. ఇక పోరాడితే దేశ స్థాయిలో పోరాడాలి. అందుకే మోడీ మీదే అటాక్ చేయబోతుంది. మోడీ మీద అటాక్ చేయటం అంటే ఎలా ఉంటుందంటే, శాసనసభలో చూపించారు, ఇక ఇప్పుడు పార్లమెంట్లో చూపిస్తారు. పార్టీ మొత్తం వెళ్ళి విలీనమైనా కానీ బీజేపీలో అడిగే నాదుడు లేడు. ఇప్పటికైనా మమతా బెనర్జీ కళ్ళు తెరిచి రాష్ట్రానికి పరిమితం అయితే బాగుంటుందేమో అన్నటువంటి అభిప్రాయం అయితే చాలా మందిలో కలుగుతుంది. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మమతా బెనర్జీ ఆమె రాష్ట్రానికి కన్ఫర్మ్ అయితే మంచిదా, లేకపోతే దేశ స్థాయిలో మోడీని, బీజేపీని ఢీ కొట్టాలని బలంగా ముందుకొస్తే కోస్తాలు కూడా కదిలిపోయే ఛాన్సెస్ ఉంటాయా?